Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Yesterday, we discussed the law of torts affecting family relations. So, can a woman, if the family relations are affected, that is if she is subjected to cruelty, if she is subjected to harassment, if she is subjected to harassment for dowry, if she is assaulted, so ఇలాంటి కేసుల్లో కెన్ షీ ఫైల్ ఎ కేస్? ఎస్, డెఫినెట్లీ షీ కెన్ ఫైల్ ఎ కేస్. Nowadays, the arms of the law are very strong. She can file a case under 498 IPC. She can file a case, of course, if she is no more, her relatives can file a case under 304B IPC. Like that, so Domestic Violence Act 2005, so 125, maintenance, so many things are there. Right? So please remember, here the point is, if the in-laws, mother-in-law and father-in-law, or the husband say that until you bring money or required additional dowry from your parents' house, you will not be allowed, or your husband will not be allowed to cohabit with you. తెలుగులో చెప్పాలి అంటే, నువ్వు మేము డిమాండ్ చేసినటువంటి ధనము లేదా డౌరీ కట్నము, అధిక కట్నము తేకపోతే, మీ ఇంటి దగ్గర నుంచి తేకపోతే నీ భర్త నీతో సంసారం చెయ్యడు. ఈ మాట హెరాస్మెంట్ అవుతుందా కాదా? ఇది ప్రశ్న. ద రిప్లై ఫ్రమ్ యూ ఐఎమ్ షూర్ విల్ బి ఇట్స్ నథింగ్ బట్ హెరాస్మెంట్. ఎందుకంటే పెళ్లి చేసుకునే దేనికి? సరే, మనం ఏదో చెబుతాం, శతమానం భవతి, 100 ఏళ్ళు కలిసి ఉండాలని. కలిసి ఉండాలంటే దేర్ మస్ట్ బి సమ్ గుడ్ రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. హౌ ద గుడ్ రిలేషన్ విల్ కమ్? బికాస్ ఆఫ్ ది కోహాబిటేషన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కోహాబిటేషన్? ప్రొక్రియేషన్. ఇదంతా నేచర్లో జరిగే పరిస్థితి, నువ్వు కాదంటానికి లేదు. నీ భర్త నీతో కాపురం చేయడు, సంసారం చేయడు అన్నారనుకోండి, హెరాస్మెంట్ అవుతుందా కాదా? మీరందరూ అవుతుంది అంటారు. కానీ బాంబే హైకోర్టు వారు, ఔరంగాబాద్ నుంచి వారు, కేవలం అంటే కాదు, తర్వాత అఫర్మేటివ్ యాక్షన్స్ ఉంటేనే హెరాస్మెంట్, లేకపోతే కాదు అని చెప్పింది. ఒకసారి కేస్ ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం. జస్టిస్ విభా కంకన్ వాడి అండ్ రోహిత్ జోషి, రైట్? సో దే హెల్డ్ దట్ merely saying that husband will not cohabitate with you unless you bring money from the parents' house, it cannot be harassment unless supported by the later developments. కేవలం అన్నంత మాత్రం కుదరదు. ఆ తర్వాత తేలేదు కదా, రే బాయ్ అమ్మాయి నువ్వు మా దగ్గర పడుకొని తల్లి భార్య దగ్గర పడుకోనీకపోతే అప్పుడు హెరాస్మెంట్ అవుతుంది. ఆ తేడా తెలుసుకోండి. దానికోసం తెలుగులో కూడా క్లియర్గా చెప్తున్నాను. Right? So here, please remember, the marriage, right? The marriage took place in the year 2022. And actually, dowry, additional dowry of 5 lakhs. They asked her, okay. Wife said husband and in-laws asked her to bring 5 lakhs from her parental house. ఎందుకు? సో దట్ ది హస్బెండ్ కెన్ పే ద మనీ టు గెట్ ద జాబ్ ఇన్ ఎ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్. దే సెడ్ ఇఫ్ యూ డోంట్ గెట్ నో కోహాబిటేషన్. సో వెదర్ షీ హ్యాస్ గివెన్ ఎ కేస్ బిఫోర్ ద పోలీస్, సో ద పోలీస్ డ్యూలీ రిజిస్టర్డ్ ద కేస్ అండర్ సెక్షన్స్ 498A, 323, 506 and 506 of 504 and 506 of the IPC. ఈ సెక్షన్ రోజు మనం చెప్పుకునే 498A, if any woman is subjected to cruelty or harassment in connection with dowry by husband or in-laws or any person related to the husband, it is called dowry harassment. It is called cruelty. All these things 498A. 323 means causing simple injury. 504, 506 intimidation. So ఇవన్నీ కేసు పెట్టారు. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ది threatening behavior, prohibiting the wife from leading the family life with her husband, right?
ఇక్కడ ప్లీజ్ రిమెంబర్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా దరిద్రమైనది. ఇక్కడ చెప్పినప్పుడు ఓకే 498 కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. చేసినప్పుడు వెదర్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ ఇనెబిలిటీ, వెదర్ షీ మేడ్ ఎనీ అటెంప్ట్ టు బ్రింగ్ ద మనీ, వెదర్ షీ హాజ్ ఇన్ఫార్మ్డ్ ది పేరెంట్స్ అబౌట్ ది డిమాండ్ ఆఫ్ ది హస్బెండ్ టు గెట్ 5 lakhs టు పే టు సమ్ డిపార్ట్మెంట్ థింగ్, అదన్నీ ఆ ఎవిడెన్స్ ఏం లేదు. ఎంతసేపు మా ఆయన నువ్వు డబ్బులు తీసుకురాకపోతే మా అత్తగారు మామగారు ఇట్లా అంతవరకే ఉంది. సో వాట్ ఈస్ ది షాబీ ఇన్వెస్టిగేషన్, ఫాల్టీ ఇన్వెస్టిగేషన్ అని వాళ్ళ మీద పడ్డాడు, పోలీస్ మీద. కాపీ పేస్ట్ స్టేట్మెంట్స్ బై విట్నెసెస్ reflect lack of application of mind and insensitivity on the part of the investigating officers. సో ఇన్వెస్టిగేషన్ ఎంత చక్కగా తెలుస్తుందో ప్రాక్టికల్గా మనందరికీ తెలిసిందే. సో ఇలాంటి కేసుల్లో కూడా ఇప్పుడు కొత్తగా విచిత్రం, నేను ఈ మధ్య పోలీసులు ఎవరిని అడిగి చెప్తున్నారు 161 రాయడానికి ఒక కానిస్టేబుల్ డెడికేటెడ్గా ఉన్నాడంట. మరి అతను రాసినప్పుడు సంతకాలు పెడితే ఇలాగే చేస్తాయి. సో కాపీ పేస్ట్ మెథడ్స్ అండ్ ఆల్సో సో ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్సెన్సిటివిటీ. ఎందుకంటే పోలీస్ ఆర్ ఫౌండ్ ఫాల్ట్ ఫర్ దేర్ ఇన్సెన్సిటివ్ అండ్ నాన్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడిది నాన్ స్పెసిఫిక్. మొన్న మధ్య కూడా ఎవరికో పీటీసీలో చెప్పాను. వెన్ యూ వాంట్ ఫిక్స్ అప్ ది అక్యూజ్డ్ ఇన్ ఏ కేస్ ఆఫ్ 498A, డిమాండ్లు ఉన్నప్పుడు పలానా సంక్రాంతి పండగ రోజున, పండగ ముందు ఇలా చెప్పాడు, ఫాదర్ దగ్గరికి వెళ్ళాను, పండగ రోజున అడిగితే అమ్మ డబ్బులు సర్దు కాలేదన్నాడు, లేదా ఫాదర్ ఆ రోజున పలానా వాళ్ళ దగ్గర చుట్టాలు పలానా వెంకయ్య దగ్గర పల్లయ్య దగ్గర 1 లక్ష రూపాయలు అద్దెకి తీసుకొని ఏమంటారు అప్పు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇలా స్పెసిఫిక్గా ఉండాలి. అంతేగాని హీ డిమాండెడ్ డౌరీ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ మై పేరెంట్స్ విత్ దేర్ స్వెట్ అండ్ బ్రో దే బ్రాట్ ది మనీ అండ్ పెయిడ్ హిమ్. ఏం ఉపయోగం ఇది? సో ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేయడం కూడా ఆర్ట్ చక్కగా చేయాలి, లేకపోతే ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇది చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? ఎస్, నువ్వు కానీ డబ్బులు తేకపోతే మీ ఆయన నీతో సంసారం చేయడు, హెరాస్మెంట్ కాదా? కానీ ఇలా బెదిరించినంత మాత్రం హెరాస్మెంట్ కాదు. సబ్సిక్వెంట్గా నువ్వు డబ్బులు తేలేదు రే అమ్మాయితో పాటు పడుకోబాకు, నువ్వు రా నా దగ్గర పడుకో అని అమ్మంది అనుకోండి, దట్ వే అమౌంట్స్ టు హెరాస్మెంట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది విజన్ ఆఫ్ ద కోర్ట్. ప్లీజ్ ఎన్లైటన్ ది ఎవరి బ్యాచ్మేట్స్, మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. సో కాబట్టి ఐ హోప్ వైల్ పోలీస్ ఆఫీసర్, if any police officer sees while appreciating the evidence, you must incorporate all these facts. లాయర్స్ కూడా వీళ్ళు ఈ ఫ్యాక్ట్ రాశారా లేదా అని తెలుసుకుంటే క్రాస్ ఎగ్జామినేషన్లో మనకి ఈజీ. ఓకే, విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.